హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ముందుగా మీ అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో, ఈ ఉగాది మీ జీవితంలోకి కొత్త సంతోషాలు తీసుకురావాలి. అలానే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలతో మీరంతా కూడా బాగుండాలి అని చెప్పి ఆ భగవంతుడికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ కోరికలన్నీ కూడా ఈ సంవత్సరం నెరవేరాలి అని చెప్పి నేనైతే యూనివర్స్‌ని కోరుకుంటాను. సో, ఈరోజు రీడింగ్ కూడా ఇది సెకండ్ పార్ట్. ఈ క్రోధినామ సంవత్సరం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తుంది? ఆర్ మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలి? ఇలాంటి విషయాల కోసం అయితే ఈరోజు నేను రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ మీ ముందు 6 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి తులా రాశి ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి వృశ్చిక రాశి, థర్డ్ కార్డ్ సెట్‌కి ధనుస్సు అండ్ ఫోర్త్ కార్డ్ సెట్‌కి మకరం, ఫిఫ్త్ కార్డ్ సెట్‌కి కుంభ అండ్ సిక్స్త్ కార్డ్ సెట్‌కి మీన రాశి ఉన్నాయి. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు, మీ రాశి ఏదైతే దాని ప్రకారం మీరు చూస్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికి స్కిప్ అయిపోతుంది. ఈ రీడింగ్ ఏంటంటే నేను కొంచెం బ్రీఫ్‌గా చేయడం జరిగింది. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం రీడింగ్స్ చేస్తుంటాం కాబట్టి జస్ట్ అసలు ఓవరాల్‌గా ఇయర్ ఎలా ఉంటుంది అని చెప్పి ఒక రీడింగ్ అయితే చేశాను. సో, మనమైతే ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ క్రోధినామ సంవత్సరం మీ జీవితంలో అసలు ఎలాంటి మార్పులు తీసుకువస్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం అసలు. సో, ఈ కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ కార్డ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, మీరు పాస్ట్‌లోని మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారండి. ప్రతి విషయంలో కూడా ఆల్మోస్ట్ సక్సీడ్ అవ్వడానికే ప్రయత్నాలు చేశారు. అంటే ఇది ఒక కెరియర్, మ్యారేజ్ లేకపోతే రిలేషన్‌షిప్, హౌసు, ప్రెగ్నెన్సీ ఇలా అని కాదు. అన్ని ఆస్పెక్ట్స్‌లో కూడా ఏంటంటే మీ 100% మీరు ఇవ్వడం కానీ, దానికోసం మీరు ప్రయత్నాలు చేయడం కానీ, లేకపోతే ఒక రిలేషన్‌షిప్ పరంగా మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా టైమ్ టు టైమ్ చేశారు పాస్ట్‌లోని. అండ్ కొంతవరకు మీకు గుర్తింపు కూడా రావడం జరిగింది. నాకేమనిపిస్తుందంటే, మీ పాస్ట్ పొజిషన్ కానీ చూసుకున్నట్టయితే కొంత అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కానీ, ఓవరాల్‌గా మీ వ్యక్తిత్వం ఏదైతే ఉందో దాన్నైతే మీరు కాపాడుకోగలిగారు అనైతే చెప్పొచ్చండి. మొత్తానికి ఈ ఇయర్ మాత్రం ఎలా అంటే, కెరియర్ విషయానికి వచ్చినప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎవరైతే మీలో గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ట్రై చేస్తున్నారో, లేకపోతే కెరియర్ షిఫ్ట్ కోసం చూస్తున్నారో, లేకపోతే ఇంకేదైనా అబ్రాడ్ ప్లాన్స్ కానీ అలాంటివి ఉంటే డెఫినెట్‌గా అది మీకు వర్కౌట్ అవుతుంది అని చెప్పొచ్చండి. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టైంలో ఫోకస్ మీకు చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలి అంటే మీకు బయట ప్రపంచంతో సంబంధం లేనట్టు కానీ మీరు వర్క్ చేస్తే డెఫినెట్‌గా మీకైతే గవర్నమెంట్ జాబ్ రావడానికి ఛాన్సెస్ నాకు బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కెరియర్ షిఫ్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది రైట్ టైమేనండి. డెఫినెట్‌గా మీ గురించి మీరు థింక్ చేయొచ్చు. ఈ ఇయర్ ఏంటంటే అంటే నాకేమనిపిస్తుందంటే ఈ తులారాశి వాళ్ళు వాళ్ళేంటి? వాళ్ళకేం కావాలి? ఇది మరికొంచెం తెలుసుకోవాల్సుంది. అంటే ఇదొక కంటిన్యూషన్ లాంటిదండి. లాస్ట్ ఇయర్‌కి ఈ ఇయర్ కంటిన్యూషన్ లాంటిది. అంటే మిమ్మల్ని మీరు ఇంకా డిస్కవర్ చేసుకొని, మీకు మీరు ఇంకా కొంత క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. లైక్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా వరకు నాకైతే ఏమనిపిస్తుందంటే, ఒకవేళ కానీ మీలో ఎవరైనా సరే కెరియర్ షిఫ్ట్ అవ్వాలి, లేకపోతే కెరియర్‌లో గ్రోత్ చూడాలి అనుకుంటే మాత్రం అదంత సింపుల్‌గా జరగదండి. చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సుంటుంది. ఏదో పైపైన వర్క్ చేసేసి, లేకపోతే ఏదో పైపైన చదివి, ఏదో జస్ట్
నార్మల్గా ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్తాము అంటే కుదరదు. చాలా కష్టపడాల్సిన పరిస్థితి అయితే నాకు కనిపిస్తుంది. అసలు బద్ధకం పడొద్దు అని చెప్తాను నేనైతే. సెకండ్ థింగ్ ఏంటంటే మీలో ఎవరైనా సరే మ్యారేజ్ కోసం ట్రై చేస్తుంటే డెఫినెట్‌గా ఈ ఇయర్ అయితే మీకు మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో నేను మీకు క్లియర్‌గా చెప్పగలను. మీ పర్సన్ ఎవరో కానీ మీకు దగ్గరలోనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేంటంటే వ్యక్తుల్ని మీరు కరెక్ట్‌గా స్టడీ చేసి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఆ టైంకి ఆ వ్యక్తి మీకు కరెక్ట్ పర్సన్‌లా అనిపిస్తారు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో కొంచెం అంటే మ్యానిపులేటివ్‌గా ఉంటుంది సిట్యుయేషన్. అంటే వ్యక్తి ఏంటంటే మీకు మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే జనరల్‌గా వాళ్ళ బిహేవియర్‌లో కానీ మీరు పెద్ద డిఫరెన్సెస్ నోటీస్ చేయలేరు. కాకపోతే ఎక్స్‌ట్రా ఫోకస్ పెట్టాల్సుంటుందండి. వాళ్ళు కరెక్ట్ పర్సనా? కాదా? అని. ఎందుకంటే ఇక్కడ రైట్ పర్సన్ మీకు కనిపిస్తారు. ఒక రాంగ్ పర్సన్ కూడా కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, రైట్ పర్సన్ ఎవరు? రాంగ్ పర్సన్ ఎవరు? అనేది మీరు క్లారిటీ తెచ్చుకోవాల్సుంటుంది. డెఫినెట్‌గా ఈ ఇయర్ అయితే మీకు మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ నాకు బాగా కనిపిస్తున్నాయి. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే రాంగ్ పర్సన్‌ని కూడా మీరు రైట్ పర్సన్ అనుకోవడానికి కూడా అదే ప్రాబ్లమ్‌గా ఉందిక్కడ. రైట్ పర్సన్‌ని కూడా రాంగ్ పర్సన్‌గా అనుకోవడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరొక ఇండివిడ్యువల్ పర్సన్ అండ్ మీకు మీరు ఆ స్టాండ్ తీసుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు. సో, ఎప్పుడైతే మీకు అలా బ్యాలెన్స్ చేసే లక్షణం ఉంటుందో, లేకపోతే మిమ్మల్ని మీరు ప్రాపర్‌గా హ్యాండిల్ చేసుకోగలుగుతారో, ఎదుటి వ్యక్తులకి ఏంటంటే అంత ఈజీగా ఛాన్స్ ఇచ్చేసి ఆ బ్యాలెన్స్‌ని తప్పొద్దు అని చెప్తాను నేనైతే. ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే మీ ఎమోషన్స్ హై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఎమోషన్స్‌ని మాత్రం చాలా కంట్రోల్ చేసుకోవడానికి చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యక్తుల్ని మెయిన్ అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. ఎవరేంటో తెలీదండి. ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి బాగా మాట్లాడుతుంటే వాళ్ళు ఏంటి అనేది డీప్ డౌన్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఏదో పైపైన చూసి సిట్యుయేషన్‌ని అంటే ఇదే పరిస్థితి అనుకోని మీరేంటంటే ఆహ్, ఒక కన్క్లూజన్‌కి రాకూడదు. డీప్ డౌన్ అనాలిసిస్ చేయాల్సుంటుంది. అండ్ ప్రతి వ్యక్తితో మాట్లాడినప్పుడు మీరు వాళ్ళని సస్పెక్ట్ చేస్తున్నట్టు కూడా ఉండాల్సిన అవసరం లేదు. చాలా వరకు మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్‌లా బిహేవ్ చేయాల్సుంటుంది. లైక్ ఏంటంటే మీ ఎమోషన్స్‌ని మాత్రం కంట్రోల్ చేసుకోండి. కొంచెం ఎమోషన్స్ హై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. టైమ్ టు టైమ్ అంటే అనుకున్న వెంటనే అవ్వవు. సో, దానివల్ల కొంత ఎమోషనల్‌గా డిస్టర్బ్ అవుతారు. బట్ అనుకున్నవి వెంటనే అవ్వవు అని చెప్పానని అస్సలు అవ్వని కాదండి. ఖచ్చితంగా అవుతాయి. అది కూడా ఈ ఇయర్‌లోనే అవుతుంది. బట్ మీరు అనుకున్న టైంలో అవ్వదనమాట. కొంచెం లాగ్ అవుతుంటది. సో, అది మీకేంటంటే ఇబ్బంది పెడుతుంటదనమాట. అవ్వదేమో అనే ఆ టెన్షన్ ఒస్తది. బట్ అవ్వకపోవడం అంటూ ఏముండదు. ఖచ్చితంగా అవుతుంది. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా ఇది వర్క్ రిలేటెడ్ అయినా, లేకపోతే ఒక ఫినాన్సెస్ పరంగా చూసుకున్నా, ఆర్ ఒక హౌస్ అనుకున్నా, లేకపోతే ఏదైనా ఒకటి పర్చేస్ చేయాలి అనుకున్నా, ఇలా ఏదైనా మీకొక ప్లాన్ ఉంటే డెఫినిట్‌గా ఇవన్నీ జరుగుతాయండి. నాకైతే ఈ కార్డ్ చూడగానే అర్థమైంది ఏంటంటే చాలా పాజిటివిటీ కనిపిస్తుంది. అండ్ మీ లైఫ్‌లో ఒక లేడీ కూడా కీ రోల్ ప్లే చేయొచ్చు. అంటే ఈ ఇయర్ మీకేంటంటే ఒక లేడీ సపోర్ట్ చేయడం కానీ, ఆవిడ మీకోసం స్టాండ్ తీసుకోవడం కానీ, ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఒకవేళ మీరు అబ్బాయి అయితే మ్యాచెస్ కోసం చూస్తుంటే డెఫినిట్‌గా మీకు సంబంధించిన పార్ట్నర్ మీ దగ్గరలోనే ఉన్నారు అని చెప్పొచ్చు. ఆ తొందరలోనే వాళ్ళు మీకు కలుస్తారు అని కూడా చెప్పొచ్చు. మెయిన్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నప్పుడు. లేదు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అంటే వాళ్ళ ఇయర్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే మీ రిలేషన్‌షిప్ అనేది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరైనా ఒకవేళ ప్రెగ్నెన్సీ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా సరే, ఈ ఇయర్ మీరు ప్రెగ్నెన్సీ పరంగా ఒక పాజిటివ్ రిజల్ట్‌నైతే చూడడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చాలా పాజిటివ్ కార్డ్స్ ఉన్నాయి కానీ, కొంచెం ఏంటంటే అనుకున్నవి అనుకున్న వెంటనే అవ్వవన్నమాట. స్లోగా అవుతుంటాయి. సో, మీరు ఏంటంటే కొంచెం పుష్ చేస్తూ అంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎలా అయినా అదవుతుంది. అది ఇక్కడ పరిస్థితి. అవ్వదు అనైతే అసలు మీరు ఎక్కడా కూడా అనుకోవద్దు. ఒక గవర్నమెంట్ జాబ్ అయినా, ఒక హౌస్ ప్లాన్ అయినా, లేకపోతే ఫినాన్సెస్ పరంగా అయినా సరే, ఆర్ రిలేషన్‌షిప్, ఆర్ మ్యారేజ్ ఏదైనా సరే వర్కౌట్ అవుతుందండి. బట్ మీకేంటంటే కొన్ని డిస్ట్రాక్టింగ్ సిట్యుయేషన్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. అంటే వ్యక్తులు మంచిగానే అనిపిస్తారు. కాకపోతే వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది ఏంటంటే కొంచెం మీరు వాచ్ చేస్తుండాలి. జస్ట్ ఏంటంటే నమ్మేయడానికి లేదు అంత ఈజీగా. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మీరు ఎవరితోనైనా ఒకళ్ళతో బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయడానికి లేదండి. అంటే మెయిన్ కొంచెం వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెప్తున్నప్పుడు వినండి. కానీ మీ ఓన్ థాట్స్ అంటూ మీకుంటాయి కదా! వాటిని మాత్రం ఇంప్లిమెంట్ చేయాల్సుంటుంది. బట్ ఇక్కడ మీకొక లేడీ అయితే మాత్రం సపోర్ట్ చేస్తారండి. ఎవరో కానీ మదర్ ఫిగర్ కానీ, లేకపోతే సిస్టర్ కానీ, లేకపోతే ఇంకెవరైనా ఒక బయట మెంటర్ కానీ, ఇలా ఎవరైనా సరే మీకేంటంటే హెల్ప్ చేస్తారు అని మాత్రం నేను చెప్పగలను.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు పాస్ట్లో ఏదైనా ఒకటి ట్రై చేసి ఆర్ మీరు ఏదైనా ఒక విషయం పరంగా ఎఫర్ట్స్ పెట్టి అది వర్కౌట్ అవ్వకపోతే అది అవ్వనట్టు కాదండి, ఇంకా అది కంక్లూడ్ అవ్వలేదని అర్థం. సో ఇయర్ మీరు మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ మీరు ట్రై చేస్తే డెఫినెట్గా అవుట్కమ్ అనేది చేంజ్ అవుతుంది, ఒక పాజిటివ్ అవుట్కమ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఇంకా ఏది కూడా ఎండ్ అవ్వలేదు, మీరు ఏదైతే ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారో అది ఎండ్ కాదండి, దానికి ఇంకా చాలా ఉంది. కాకపోతే మీరు పెట్టిన ఎఫర్ట్స్ బట్టే ఉంటుంది అది. ఇక్కడ మీ నుంచి కొంచెం ఎఫర్ట్స్ అవసరం అని నాకైతే అనిపిస్తుంది. మీలో చాలామంది ఏంటంటే లేజీగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు లేజీగా ఉండకుండా మిమ్మల్ని మీరు ఏంటంటే కొంచెం పుష్ చేసుకోండి. లైక్ ఏంటంటే మార్నింగ్ ఎక్సర్సైజెస్ చేయడం కానీ, లేకపోతే యోగా చేయడం కానీ, ఆర్ ఇంకేమైనా ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం కానీ, మిమ్మల్ని మీరు ఏంటంటే బిజీగా ఉంచుకోండి. ఎక్కడా కూడా ఐడియల్గా కూర్చోవడం కానీ, లేకపోతే అలా పడుకోవడం కానీ, అలాగా మొబైల్తోని టైం స్పెండ్ చేయడం కానీ అలాంటివి చేయొద్దండి. చాలా వరకు రిలేషన్షిప్ పరంగా కూడా నేను చెప్తున్నాను కదా, మీరేంటంటే ఇయర్ ఒక ప్రపోజల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ పార్ట్నర్ ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా సరే చాలా పాజిటివిటీ అయితే ఉందండి. అండ్ ఫినాన్సెస్ పరంగా కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. సో నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు కానీ, ఎవరికైనా మనీ ఇచ్చినప్పుడు కానీ 1-2 సార్లు ఆలోచించుకొని చేయండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఈ కార్డు వచ్చింది కదా, సో ఇది అంత మంచి సైన్ అయితే కాదు. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే సక్సెస్ అనేది అయితే ఉంటుందండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అనాలిసిస్ చేయాలి కరెక్ట్గా. ఏది బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయకుండా జస్ట్ ఏదో మీకు తెలిసిన వాళ్ళు కదా, లేకపోతే పరిచయం ఉన్న వాళ్ళు కదా అని చెప్పి ఇచ్చేయడానికి లేదు. ఈవెన్ ఇంట్లో వ్యక్తులైనా సరే పరిచయం ఉంది కదా, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ కదా అని చెప్పి ఆ ఫీలింగ్తో కూడా ఇవ్వకూడదండి. ఎవరికి కూడా ఏది ఇవ్వకుండా మిమ్మల్ని మీరు ఏంటంటే ట్రస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే ఏదైనా ఒకటి కొన్నప్పుడు కూడా అంతేనండి, వెనక ముందు చెక్ చేసుకుని కొనాల్సి ఉంటుంది. ఈవెన్ ఎవరైనా బిజినెస్ కానీ స్టార్ట్ చేయాలి అనుకుంటే పార్ట్నర్షిప్ కాకుండా సోలోగా బిజినెస్ చేసుకుంటే మంచిది. బట్ పార్ట్నర్షిప్తో బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీ పార్ట్నర్ని వాచ్ చేస్తుండండి. ఎందుకంటే ఇక్కడ బీట్రేయల్ అనేది కనిపిస్తుంది నాకు. వ్యక్తులతో అయితే జాగ్రత్తగా ఉండాలి. సో ఈవెన్ హౌస్ గురించి మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు కూడా ప్రాపర్గా అంతా తెలుసుకొని మీకు ఎక్కడ సూట్ అవుతుందో చూసుకోండి. ఫినాన్సెస్ మెయిన్ చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా చెక్ చేసుకొని స్టెప్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇయర్ ఏంటంటే మీరు అనుకున్నవన్నీ మీకు వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే నాకు ఇక్కడ ఎక్కడా కూడా పెద్ద నెగిటివ్ కార్డ్స్ ఏం కనిపించట్లేదు. సో దానివల్ల నాకైతే ఏం నెగిటివ్గా కూడా చెప్పాలి అనిపించట్లేదు, అంతా పాజిటివ్గానే కనిపిస్తుంది. కాకపోతే కొంచెం ల్యాగ్ కనిపిస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వ్యక్తుల్ని కొంత ట్రస్ట్ చేయకపోతే మీరేంటంటే ఒక సేఫ్ జోన్లో ఉంటారనమాట. మిమ్మల్ని మీరు అల్టిమేట్గా ట్రస్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ కన్క్లూజన్ అండి. ఈవెన్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ పరంగా కూడా మనం చూసినట్టయితే బ్యాలెన్స్డ్గా ఉంటుంది అని చెప్పొచ్చు. బట్ నేను చెప్తున్నాను కదా, మీరేంటంటే ఎమోషనల్ అవ్వకుండా జస్ట్ మీ లిమిట్స్ ఏంటి అని మీరు తెలుసుకొని కానీ కొంత ఎఫర్ట్స్ కానీ పెడితే డెఫినెట్గా రిలేషన్షిప్ పరంగా కూడా ఒక పాజిటివిటీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఎందుకంటే ఈ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో డెఫినెట్గా రిలేషన్షిప్స్ అయితే బాగుంటాయి అని చెప్పి ఇదొక కన్ఫర్మేషన్. సో డెఫినెట్గా మీరు ఇంకా దేనికోసం వరీ అవ్వాల్సిన పని లేదు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ క్రోధినామ సంవత్సరం అసలు మీకు ఎలా ఉండబోతుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, యూనివర్స్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందో అంటే కొన్ని మీరు అనుకున్నట్టుగా జరిగాయండి పాస్ట్లో. లైక్ ఏంటంటే మీకు అన్ని డిసప్పాయింట్మెంట్స్ అయితే లేవు, బట్ కొన్ని మాత్రం ఇన్ టైంలో జరిగాయి అని చెప్పొచ్చు. థింగ్స్ అయితే బెటర్గా ఉన్నాయి, వర్కౌట్ అవుతున్నాయి అని చెప్పి మీరు ఏంటంటే కొంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ ఒకవేళ మీరు ఏదైనా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా సరే దాని పరంగా పాజిటివ్ న్యూస్ కూడా వినడం జరిగిందండి మీకైతే పాస్ట్లో. సో నాకేంటంటే పెద్ద స్ట్రెస్ అయితే కనిపించట్లేదు. మీరు పాస్ట్లో ఏంటంటే మేబీ కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసి ఉండొచ్చు, బట్
పెద్దగా కాంప్లికేషన్స్ అయితే ఏం లేవు. కాకపోతే ఈ ఇయర్ మాత్రం మీరేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఏదైనా ఒకటి డెసిషన్ తీసుకునే ముందు వెనక ముందు ఆలోచించుకోవాలనమాట. ఏదో మీకు అన్నీ తెలుసు కదా! లేకపోతే మీకొక క్లారిటీ ఉంది అని చెప్పి డెసిషన్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు ఊహించనివి కొన్ని జరగబోతున్నాయని చెప్పొచ్చు. అంటే ఇది ఒక నెగెటివ్ వేలో చెప్పడం కాదు కానీ జాగ్రత్త పడమని చెప్పడం అండి. ఎందుకంటే మీరెక్కువ వ్యక్తులను కానీ నమ్ముతున్నారు. లేకపోతే కొత్తగా మీ లైఫ్‌లోకి ఎవరైనా వ్యక్తులు వచ్చారు అంటే వాళ్ళని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ వల్ల మీరు కొంత ఇబ్బందులు ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ మీరు చెప్తున్నాను కదా! ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్న దగ్గర కూడా మీకెలా ఉంటుంది అంటే స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటదనమాట. అది చెయ్యాలా? వద్దా? అలా చేస్తే ఏమవుతుందో? అలా చెయ్యకపోతే ఏమవుతుందో? ఇలా మీకేంటంటే కొంత ఇబ్బంది పెడుతుంటాయి సిట్యుయేషన్స్ అనేవి. బట్ నేను మీకొకటి చెప్తాను చూడండి. ఏదో ఒకదానికే స్టాండ్ తీసుకోండి. అనవసరంగా మైండ్‌నేంటంటే ఇటు అటులా చెయ్యొద్దు. ఏదో ఒక దాని మీద స్టాండ్ తీసుకొని దానికోసం స్టిక్ అవ్వండి అంతే. ఒకవేళ అలా మీ వల్ల అవ్వట్లేదు అంటే మొత్తానికే విడిచిపెట్టియండి. అంతేకాని మీరు ఇటు అటులా ఉండొద్దండి. ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే మీరు అనవసరంగా ట్రాప్ అయిపోతారేమో అని అనిపిస్తుంది. సో, కొంచెం డెసిషన్స్ తీసుకున్న దగ్గర ఏంటంటే కేర్‌ఫుల్‌గా తీసుకోండి. అండ్ మీ లైఫ్‌లో డెఫినెట్‌గా న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఎవరైనా జాబ్ కోసం వెయిట్ చేస్తుంటే జాబ్ రావడం కానీ, లేకపోతే ఏదైనా న్యూగా బిజినెస్ చేయాలి అనుకుంటే బిజినెస్ చేయడానికి కానీ, ఆర్ మీలోని ఏమైనా ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటే లైక్ ఏంటంటే మ్యూజిక్, సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్, యాక్టింగ్ ఇలా ఉంటాయి కదా! సో, వాటి పరంగా ఏంటంటే ఈ ఇయర్ మీ కెరియర్‌లోని ఒక పాజిటివిటీనైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. లైక్ న్యూ బిగినింగ్స్ అనేవైతే నాకు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ నేను మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. అదేంటంటే ఒకవేళ మీలో ఎవరైనా సరే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తుంటే మ్యారేజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నేను చెప్తున్నాను కదా! మీరేంటంటే అంత ఈజీగా ఎవరిని కూడా ట్రస్ట్ చేసేయొద్దు. అలానే తొందర కూడా పడాల్సిన అవసరం లేదండి. డెఫినిట్‌గా మ్యారేజ్ అవ్వడానికైతే ఛాన్సెస్ నాకు బాగా కనిపిస్తున్నాయి. అండ్ మీరేంటంటే ఇలా పాజిటివ్ న్యూస్ అనేది చాలా తొందరలోనే వింటారనమాట. మ్యారేజ్ కానీ, కెరియర్ కానీ ఏదైనా సరే కెరియర్ షిఫ్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా బాగానే ఉంది అని చెప్పొచ్చు. కాకపోతే మనుషులేంటంటే కొంత విసిగిపోతారనమాట. అంటే ఎలా అంటే శ్రమ పెరుగుతుంది అని చెప్పొచ్చండి. ఎక్కువ కష్టపడుతుంటారు. కాకపోతే ఔట్‌కమ్ అనేది ఏంటంటే వెంటనే కనిపించదు. కొంచెం టైం పడుతుంటదనమాట. దానివల్ల మీకెలా ఉంటుంది అంటే ఇరిటేటింగ్‌గా ఉంటది. ఇంకిది అవ్వదేమో అని చెప్పి ఎగ్జాస్ట్ అయిపోవడం కానీ, గివ్ అప్ చేసేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. కాకపోతే నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏది కూడా గివ్ అప్ చేయొద్దండి. ఎందుకంటే లైఫ్ అంటేనే ఛాలెంజెస్. ఒకటి తర్వాత ఒకటి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మీరేంటంటే ఇదే పెద్ద ఛాలెంజ్ ఇంక మన వల్ల కాదు అని గివ్ అప్ చేసేస్తే ఇంకా ముందు ముందు మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో, ఎక్కడా దేన్ని కూడా గివ్ అప్ చేయొద్దు. దాన్ని గట్టిగా హోల్డ్ చేయడానికే చూడండి. నాకేమనిపిస్తుందంటే చాలా వరకు కూడా మీరు ఏదైనా ఒక విషయంలో సక్సీడ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సుంటుంది. మెయిన్ సోలోగా వర్క్ చేయాల్సుంటుందండి. ఇందులోని ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు. ఎవరైనా మీకు సజెషన్స్ ఇస్తున్నా లేకపోతే ఎవరైనా మీకు అంటే ఏదో మంచి చేస్తాము అన్నట్టుగా హెల్ప్ చేస్తున్నట్టు అనిపిస్తున్నా సరే ఎవరిని కూడా ట్రస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎవరు ఎక్కడ బీట్రే చేస్తారో తెలియని పరిస్థితి అండి. మీరైతే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నాకు కనిపిస్తుంది. అండ్ ఈ ఇయర్ ఏంటంటే మేబీ లవ్ చేసుకున్న వాళ్ళకి, రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి కొంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ నడుస్తాయి. అంటే మీ సైడ్ నుంచి అయితే ఎఫర్ట్స్ ఉంటాయి. కానీ ఆ వ్యక్తి పెద్ద మీరనుకున్నంత పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వకపోవడం ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి కదా! బట్ ఏదైనా మీరు లవ్ పరంగా కూడా కొంత ఇబ్బంది పడతారు అని అనిపిస్తుంది. ఇది లవ్ అనే కాదండి. మ్యారేజ్ రిలేషన్‌షిప్‌లో కూడా ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ లాంటివి ఏమైనా ఉంటే కొంచెం అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటదనమాట. పీస్‌ఫుల్‌గా ఉండనివ్వదు. అలా అని చెప్పి ఇదేంటంటే ఎంతో దూరం తీసుకువెళ్ళిపోతది అని నేను చెప్పను కానీ, మీ చేతిలోని ఉన్నప్పుడే మీరు ఏదైనా కంట్రోల్ చేసుకోగలరు. సో, జాగ్రత్త పడితే మంచిది. అండ్ ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి కూడా నేను చెప్పేదేంటంటే, ఎవరి దగ్గర కూడా మీరు ఐడెంటిఫై అవ్వొద్దండి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, అనవసరంగా మీరేంటంటే ఆఫీస్‌లో కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారేమో అని అనిపిస్తుంది. మీ బిహేవియర్ కానీ, లేకపోతే మీ యాటిట్యూడ్ కానీ చేంజ్ చేసుకోండి. కొంచెం అంటే సైలెంట్‌గా ఉండడానికి చూడండి. కొంతకాలం మీరు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే మంచిదండి. ఆఫీస్‌కి ఇన్ టైమ్‌కి వెళ్ళడం, మీ బాస్‌తో ఆర్గ్యుమెంట్ చేయకుండా, లేకపోతే మీ సీనియర్స్‌తోని ఆర్గ్యుమెంట్ చేయకుండా సైలెంట్‌గా ఉంటే మంచిది. అండ్ మీరు మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు కరెక్ట్ అవ్వచ్చు. లేకపోతే మీరు చేస్తుంది కూడా కరెక్టే అవ్వచ్చు. బట్ అది వాళ్ళు అగ్రీ అవ్వకపోవచ్చు. వాళ్ళకది నచ్చకపోవచ్చు.
ఎందుకో కానీ మీ లైఫ్లో ఒక అలైన్మెంట్ అండ్ స్టెబిలిటీ అయితే ఇంపార్టెంట్ అండి. ఈ ఇయర్ మాత్రం జాగ్రత్తగా కొన్ని హ్యాండిల్ చేయడం అయితే మంచిది. ఎందుకంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే, మీకు వస్తుంటాయి ఆలోచనలు ఇలా డెసిషన్ తీసుకోవాలి, అలా చేయాలి అని. బట్ అది ఎంతవరకు చేయాలి అనేది క్లారిటీ ఉండదన్నమాట. చేస్తే ఏమవుతుందో అని కొత్త కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవ్వడం, ఇలాంటివి జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. ఏదైనా సరే నేను మీకు చెప్తున్నాను కదండీ! మీరేంటంటే డిసిప్లైన్డ్‌గా ఉండాలండి. మీరు ఎప్పుడైతే డిసిప్లైన్డ్‌గా ఉంటారో, మీరు ఎప్పుడైతే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారో, మీరు కోరుకున్నవి జరుగుతాయని చెప్పొచ్చు. ఈవెన్ మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ట్రై చేస్తున్నారు కదా! సో, నేను మీకు చెప్పేదేంటంటే, డెఫినెట్‌గా మీకు డిసిప్లైన్ ఒకటి అవసరం. రెండవదేంటంటే, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటుండాలండి. ఫ్రీక్వెంట్‌గా అంటే కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, కొత్తగా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, అలాంటివి చేయాలండి. అండ్ ఇంకొకటేంటంటే, నీట్‌గా డ్రెసప్ అవ్వండి. అంతేకాని మెస్సీగా ఉంటూ మార్నింగ్ ఏంటంటే మెస్సీగా ఉండి, ఈవినింగ్ మెస్సీగానే ఉండి అలా అయితే ఉండొద్దండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు హౌస్ వైఫ్ అయినా, లేకపోతే ఎంప్లాయ్ అయినా, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, ఏదైనా సరే నీట్‌గా ఉండడానికి ట్రై చేయండి. లైక్ డ్రెసప్ అయ్యి క్లీన్‌గా ఉండండి. అదొకటి మీకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మీ లైఫ్‌లో ఆల్రెడీ పాస్ట్‌లో ఏవైనా కొన్ని జరిగినవుంటే, అవి పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా వర్కౌట్ అవ్వలేదు. అసలు వర్కౌట్ అవుతదా లేదా? లేకపోతే అసలు ఇది సెటిల్ అవుతుందా లేదా అని డౌట్ ఉన్నవన్నీ కూడాను ఇయర్ ఒక కన్క్లూజన్‌కి వస్తాయంటండి. ఖచ్చితంగాను అది అవుతుంది. కాకపోతే ఏంటంటే, మీరనుకున్నంత పీస్‌ఫుల్ వేలో అవ్వదండి. కూల్‌గా అవ్వదు. కొంచెం ఎలా అవుతుంది అంటే, ఆహ్, దానికోసం ఫైట్స్ జరుగుతాయని చెప్పొచ్చు. లేకపోతే కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత అది క్లైమాక్స్‌కొస్తుంది అని చెప్పొచ్చు. ఆ క్లైమాక్స్ అనేది పాజిటివా, నెగెటివా అనేది ఎలా ఉంటుంది అంటే మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కానీ క్లైమాక్స్‌కైతే వస్తుంది. సో, మీరేంటంటే మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని మాట్లాడండి. ఎందుకంటే మీది వాటర్ సైన్ కాబట్టి ఎమోషన్స్ అనేవి మీరు టైమ్ టు టైమ్ ఫీల్ అవుతుంటారండి. సో, కొన్నిటికి ఏంటంటే ఎమోషన్స్ పనికిరావన్నమాట. ప్రాక్టికల్‌గా థింక్ చేసి మాత్రమే డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, అందుకే నేనైతే మీకు చెప్తున్నానండి. మీరు అంటే హౌస్ అని కాదు, లేకపోతే ఒక రిలేషన్‌షిప్ అని కాదు, మ్యారేజ్ అని కాదు, ఫినాన్సెస్ అని కాదు, ఏది చేసినా సరే చాలా ఆలోచించుకొని చేయడం మంచిది. ఫినాన్సెస్ పరంగా జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఎందుకంటే ఇలాంటి కార్డ్స్ వచ్చాయి అంటే వ్యక్తులను అంత ఈజీగా ట్రస్ట్ చేయడానికి లేదు. ఎవరికీ కూడా మనీ అయితే అస్సలు ఇవ్వద్దు. ఒకవేళ మీరు పాస్ట్‌లో ఎవరికైనా మనీ ఇచ్చేసినా సరే, ఇప్పటి నుంచే దానికోసం మీరు ఫైట్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోండి అని చెప్పను కానీ, వాళ్ళ మీద ప్రెషర్ అయితే తీసుకురండి. లోన్స్ తీసుకున్న వాళ్ళు కూడా కొంత వాచ్ చేసుకుంటే మంచిదండి. ఇంకా హౌస్ ప్లాన్ ఉన్నవాళ్ళు, లేకపోతే ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళు, ఆర్ హెల్త్ ఇష్యూస్ పరంగా చూసినట్టయితే కొంచెం జాగ్రత్త పడితే మంచిదండి. హెల్త్‌కి మెయిన్. హెల్త్ పరంగా కొంచెం కేర్ తీసుకోండి. టైమ్ టు టైమ్ ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోవడం కానీ, మిమ్మల్ని మీరేంటంటే బాగా ట్రీట్ చేసుకోవడం అలాంటివి చేయాల్సి ఉంటుందండి. ఎక్కడైనా మీకు కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా అనిపించినట్టయితే డెఫినెట్‌గా మీరేంటంటే వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం కానీ అలాంటివైతే చేయండి. నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రాపర్ లైఫ్ స్టైల్‌ని అయితే లీడ్ చేయడం అనేది ఈ రోజు నుంచే అలవాటు చేసుకోండి. ప్రెగ్నెన్సీ పరంగా కూడా నేను మీకు చెప్పేదేంటంటే ఆహ్, పాజిటివ్‌గా అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సి ఉంటుందండి. ఏదైనా సరే మీరైతే ఇంత నెగటివిటీ ఉందేమో, లేకపోతే ఏదైనా అయిపోతుందేమో అని భయపడొద్దండి. డెఫినెట్‌గా మీ లైఫ్‌లోనేంటంటే ఈ ఇయర్ మాత్రం కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. కొన్ని గుడ్ న్యూస్‌లు కూడా వింటారు. అది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. జస్ట్ ఏంటంటే మీకు కొంత స్ట్రెస్ పెరుగుతుంది సిట్యుయేషన్స్ వల్ల. వాటిని మీరు హ్యాండిల్ చేసుకోవాలి. వ్యక్తుల్ని కూడా కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ ధనుస్సు రాశి వారు ఉన్నారో వారి కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ క్రోధినామ సంవత్సరం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తుంది? యూనివర్స్ అసలు మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో మీరు కొన్ని సిట్యుయేషన్స్‌లో ట్రాప్ అయిపోయారండి. అంటే ఎలా అంటే,
మీ చేతుల్లోని ఏది లేని పరిస్థితికి వచ్చిందనమాట. మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకున్నా చేయలేని పరిస్థితి. కొంత ఇబ్బంది పడినట్టున్నారు లాస్ట్ ఇయర్ అయితే మాత్రం. అంటే మీ లైఫ్‌లో కొన్ని పాజిటివ్‌గా జరుగుతాయి అనుకున్నవి పాజిటివ్‌గా జరగలేదు సరికదా! నెగెటివ్‌గా జరిగాయి. దాని పరంగా ఏంటనేది ఇప్పటికీ మీకొక క్లారిటీ లేదు. ఆర్ మీరింకా ఒక కన్క్లూజన్‌కి రాలేకపోతున్నారు. అంటే మెయిన్ ఏంటంటే పాస్ట్‌లో అయిపోయిన దాన్నే ఎక్కువ అలా పట్టుకొని హోల్డ్ చేస్తున్నారు. ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి? ఫ్యూచర్ ఏంటి అనేదేంటంటే మీరసలు నోటీస్ చేయలేకపోతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఏదైనా సరే మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌లో అయితే ట్రాప్ అవ్వడం కానీ, లేకపోతే మీకు మీరే క్రియేట్ చేసుకుంది అని చెప్పొచ్చండి ఇదైతే. మీ మైండ్‌లోనేంటంటే మీరు ట్రాప్ అయిపోయారనమాట. మీ థాట్స్ అనేవి మిమ్మల్ని అలా చేసాయని చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే ఈ సిట్యుయేషన్స్ నుంచి బయటకి రావడం అయితే పెద్ద కష్టం కాదండి. డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్ నుంచి అయితే మీరు బయటకు వస్తారు. ఇయర్ మెయిన్ ఒక కన్క్లూజన్ అయితే వస్తుందండి మీరున్న సిట్యుయేషన్‌కి. బట్ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. అంటే మీరేంటంటే ఎప్పుడూ కూడా ఒక ఫ్యాంటసీస్‌లో ఉంటూ లేకపోతే థింగ్స్ ఇలానే అవ్వాలి లేకపోతే అలా అయితేనే మీరు హ్యాపీగా ఉంటారు అనుకోని మీకు మీరు కొన్ని ఇమాజిన్ చేసుకొని ఆ ప్రపంచంలో ఉండకపోతే మంచిదండి. మీరేంటంటే రియాలిటీలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీ సైడ్ నుంచి ఏ సిట్యుయేషన్ అయినా సరే కమిట్మెంట్ అవసరం అండి. మెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీ సైడ్ నుంచి కమిట్మెంట్ లేదు. మీరు ఎంతసేపు ఎలా అంటే అనుకున్నవి అయిపోవాలి అనుకుంటున్నారు కానీ అవి ఎలా అవుతాయి మీరు ఏ కమిట్మెంట్ ఇవ్వకుండా, మీరు ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అంటే అది మీకు తిరిగి రావాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలండి. మీరిస్తేనే మీకు తిరిగొస్తుంది. ఈ కార్డ్ అదే చెప్తుంది. జస్టిస్ కార్డ్ వచ్చింది అంటే డెఫినిట్‌గా మీరిస్తేనే అది తిరిగి వస్తుంది. మీరు ఈరోజు అడ్జస్ట్ చేసుకుంటేనే రేపు ఆ సిట్యుయేషన్ అనేది మీకు ఫేవర్‌గా అవుతుంది. బట్ మీ సైడ్ నుంచి ఏమీ చేయకుండా మీరేంటంటే అన్నీ మాకు దొరికిపోతాయి ఈజీగా లేకపోతే ఇలా మేము అనుకున్న వెంటనే అయిపోవాలి అంటే అది అస్సలు అవ్వదండి. ఇక్కడ ఇదేంటంటే ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్ పరంగా కానీ, లేకపోతే కెరియర్ షిఫ్ట్ కానీ, లేకపోతే ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ అయినా గ్రోత్ చూస్తున్నట్టయితే లైక్ కెరియర్ పరంగా నేను మాట్లాడుతున్నాను. మీరేంటంటే ఎఫర్ట్స్ పెట్టాలండి. పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని ఇంకా మీకు జాబ్ రాదేమో, లేకపోతే కెరియర్ షిఫ్ట్ ఇప్పట్లో అవ్వదేమో, లేకపోతే మీ వల్ల ఇది సాధ్యపడదేమో, బెటర్ పొజిషన్‌కి వెళ్ళలేరేమో అని చెప్పి అనవసరంగా ఇన్‌సెక్యూరిటీస్ పెంచుకోవద్దండి. అండ్ అలా అని చెప్పి వెంటనే కూడా వచ్చేయవు. మీరేంటంటే ఫోకస్ పెట్టాలి. మీ సైడ్ నుంచి ఏంటంటే ఆ డిటర్మినేషన్ అనేది చాలా అవసరం అండి. మీరు ఎప్పుడైతే ఇలా వర్క్ చేస్తారో మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఉంటాయో అప్పుడే అవుట్‌కమ్ అనేది మీరు అనుకున్నట్టు వస్తుంది. బట్ అవుట్‌కమ్ అయితే పాజిటివ్‌గా రావడానికే ఛాన్సెస్ ఉన్నాయండి. కానీ ఇక్కడ ఒక కర్మ కార్డ్ వచ్చింది కాబట్టి ఎలా ఉంటుంది అంటే మీరు ఏది కూడా ఫ్రీగా ఎక్స్‌పెక్ట్ చేయలేరనమాట. మీ సైడ్ నుంచి ఏదైనా కాంట్రిబ్యూషన్ ఉంటేనే అది ఇన్ రిటర్న్ మీకు రావడం అనేది జరుగుతుంది. సో, ఇది కెరియర్ అనే కాదు. నేనింకా మీకు క్లియర్‌గా చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ మీరు ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే, మీ పార్ట్నర్ నుంచి మీకొక పాజిటివ్ సైన్ లేదు, లేకపోతే వాళ్ళ నుంచి ఒక కమిట్మెంట్ లేదు అంటే, మీరేంటంటే వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదండి. మీరు ఎఫర్ట్స్ పెట్టండి, మీరు వాళ్ళకి టైం ఇవ్వండి, వాళ్ళు మీకు అంతా చెయ్యాలి అంటే అది జరిగే పని కాదు. సో, మీ సైడ్ నుంచి ఆ కమిట్మెంట్ ఉండాలండి. మీ సైడ్ నుంచి వాళ్ళకి ఆ లవ్ వైబ్స్ అనేవి రావాలి. ఎప్పుడైతే మీ నుంచి వాళ్ళు అవన్నీ ఫీల్ అవుతారో వాళ్ళు డెఫినెట్‌గా ఈ ఇయర్ మాత్రం మీకు కమిట్మెంట్ ఇస్తారండి. నాకెందుకో కానీ రిలేషన్‌షిప్ పరంగా చూసినట్టయితే చాలా పాజిటివిటీ కనిపిస్తుంది. ఈవెన్ ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయినా లేకపోతే మీ పర్సన్ ఎక్కడో దూరంగా ఉన్నా సరే స్టిల్ మీరేంటంటే ఎక్కువ ట్రావెల్ చేయడం, లేకపోతే వాళ్ళతో ఎక్కువ బయటకు వెళ్ళడం ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మొత్తానికి ఏదైనా సరే నాకిక్కడ ఒక కార్డ్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. అదేంటంటే మీ వ్యక్తి లాంగ్ డిస్టెన్స్ అయినా మొత్తానికి ఎక్కడో వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నా సరే స్టిల్ మీరేంటంటే వాళ్ళ దగ్గరికి ఫ్రీక్వెంట్‌గా విజిట్ చేయడం కానీ, వాళ్ళతో ఫ్రీక్వెంట్‌గా మాట్లాడడం కానీ ఇలాంటివి చేస్తారండి. అండ్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ కాకుండా ఇద్దరు కలిసి ఉన్నా సరే స్టిల్ ఇద్దరు ఎక్కువ ట్రావెల్ చేయడం, ఎక్కువ ట్రిప్స్ వెళ్ళడం అంటే ఎక్కువ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే ప్రోగ్రెస్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. చాలా పాజిటివ్ కార్డ్స్ అయితే వచ్చాయండి. ఈవెన్ మ్యారేజ్ పరంగా కూడా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. అంటే నా పార్ట్నర్ ఇలా ఉండాలి, ఇలాంటి వ్యక్తులు వస్తేనే నేను హ్యాపీగా ఉంటాను. అలా కాకుండా జస్ట్ ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. మీకు ఆ వ్యక్తి సూటబుల్లా కాదా? మీ రిక్వైర్మెంట్స్‌కి వాళ్ళు ఎంత రీచ్ అవుతున్నారు? ఒకవేళ రీచ్ అవ్వకపోతే అవి మీరు అడ్జస్ట్ చేసుకోగలరా లేదా? ఇలా కొన్ని తెలుసుకొని
అంటే ప్రాక్టికల్గా థింక్ చేయడం నేర్చుకోండి. మెయిన్ మీ సైడ్ నుంచి అడ్జస్ట్మెంట్స్, కాంప్రమైజెస్ అవసరం అని యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే మీరు కొంచెం తగ్గితే యూనివర్స్ మీకు చాలా ఇవ్వడానికి సిద్ధంగా ఉందండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్గా ఫ్యూచర్ పొజిషన్ కానీ చూసుకున్నట్టయితే చాలా బెటర్గా ఉంది. అంటే ఇప్పుడు మీలో కొంతమంది ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు, లేకపోతే కొంతమంది ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, కొంతమంది హౌస్ కోసం అనుకుంటుంటారు. సో ఇలా ఏది అనుకున్నా సరే మీరు ఇప్పటి నుంచి కానీ ప్లాన్ చేస్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుందంట. ఇక్కడ ఇంకొకటి కూడా నేను మీకు చెప్పాలి, అదేంటంటే ఫినాన్సెస్ పరంగా కూడా మీరు ఇప్పుడు ఏదైనా ఒకటి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఒక 2 year ప్లాన్ లాగా ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ హౌస్ కూడా అంతేనండి. ఇక్కడ నుంచి ఒక 2 yearsలో ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే ఇప్పటి నుంచే దానికి ఏంటంటే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. అండ్ మీ లైఫ్లో మీరు ఏదైనా ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా ఆల్రెడీ చెప్పాను కదా, ఒక కన్క్లూషన్కి అయితే వస్తుంది ఆ సిచ్యువేషన్. దాని పరంగా మీరు ఏంటంటే ఒక క్లారిటీ తెచ్చుకుంటారు అని చెప్పొచ్చండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇనిషియేట్ చేయండి మీరే. అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే ఒక సిచ్యువేషన్ ఏదైనా ఉన్నప్పుడు ఇనిషియేట్ చేయాలా వద్దా, ఆ ఆపోజిట్ వ్యక్తులు కానీ లేకపోతే ఆ ఆపోజిట్ పరిస్థితులు కానీ అలా క్రియేట్ అవని అప్పుడు చూద్దాంలే అని ఊరుకుంటుంటారు అనమాట. అలా కాకుండా మీరే ఇనిషియేట్ చేయాలి, మీరే వ్యక్తులతో మాట్లాడాలి, మీరే కొన్నిటికి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. నేను వెళ్ళను, నేను అంటే నా వల్ల అవ్వదు, నాకు భయం, లేకపోతే అదేమవుతుందో అని చెప్పి నాకు నమ్మకం లేదు, ఇలా ఆ మైండ్ సెట్ కాకుండా మీరే ఇనిషియేట్ చేయాల్సి ఉంటుందండి. ఈ కార్డ్ చూసారు కదా, సో బ్రేవ్గా ఉండాలి. కొన్ని డెసిషన్స్ ఏంటంటే బోల్డ్గా తీసుకోవాలండి. లైక్ ఏంటంటే పక్క వ్యక్తులు ఏమనుకుంటారో, లేకపోతే ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారో, లేకపోతే నాకు ఏమైనా అనుకుంటారేమో, అలా కాకుండా ఓపెన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. మీ ట్రూ ఇంటెన్షన్స్ని బయట పెట్టాల్సి ఉంటుంది. ఇంకొకటి కూడా ఏంటంటే ఇలాంటి కార్డు ఒకటి వచ్చింది అంటే మీ ఆలోచనలు ఏంటంటే కంట్రోల్లో పెట్టుకోండి. మెయిన్ పాస్ట్లో కానీ ఏమైనా కొన్ని సిచ్యువేషన్స్ మీ లైఫ్లో జరిగినా, లేకపోతే మీరు అనుకున్నట్టు కొన్ని జరగకపోయినా దాని పరంగా ఎక్కువ ఆలోచనలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే మీ థాట్స్ అనేవి మిమ్మల్ని కొంత సఫర్ అయ్యేలా చేయొచ్చు అనిపిస్తుంది. ఈ కార్డు ఆల్మోస్ట్ సిమిలర్ మెసేజెస్ ఇస్తున్నాయి. నాకేమనిపిస్తుందంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ ఆలోచించొద్దు, ప్రతిదాన్ని కూడా పట్టుకొని అలా వేలాడొద్దు, దాన్ని ఎక్కడిదక్కడ కట్ చేసుకొని విడిచిపెట్టేయడానికి చూడండి. అంతేకాని అలా హోల్డ్ చేస్తే దానివల్ల మీకు వచ్చేదేం లేదు. సో ఇలా ఏంటంటే మిమ్మల్ని మీరు కొంత ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. అండ్ హెల్త్ పరంగా చూసినా సరే నాకు పెద్ద ఇష్యూస్ ఏం కనిపించట్లేదు. బట్ మీరు అలా ఎక్కువ ఆలోచిస్తుంటే ఏమవుతుందంటే స్ట్రెస్, యాంగ్జైటీ వస్తుంది అండ్ డిప్రెషన్లా కూడా ఫీల్ అవ్వచ్చు. సో అవి రాకుండా ఉండాలి అంటే ఆలోచనలు అనేవి ముందు తగ్గించుకోండి. ఈ కార్డు ఎప్పుడైతే వచ్చిందో అంటే కొంతమంది కెరియర్లో సక్సెస్ అవ్వకపోవడం వల్ల, కొంతమంది ఫినాన్షియల్గా సఫర్ అవ్వడం వల్ల, కొంతమంది ఏంటంటే హౌస్ అనేది ఇన్ టైంలో ప్లాన్ చేయలేక ఇబ్బంది పడుతూ, ఫ్యామిలీ పరంగా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఇలా సఫర్ అవుతుంటారు. బట్ మీరు అలా అవి ఆలోచిస్తుంటే దానివల్ల వచ్చేదేం లేదండి. బట్ మీరు ఏంటంటే యాక్షన్ తీసుకొని పాసిబిలిటీస్ వెతుక్కుంటే అట్లీస్ట్ థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయి. యూనివర్స్ అదే మీకు చెప్తుంది ఇక్కడ. ఎవరైనా ఇక్కడ బిజినెస్ చెయ్యాలి ఆర్ బిజినెస్లో పెద్ద ప్రాఫిట్స్ చూడట్లేదు అని అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడి నుంచి మీకు బాగుంటుంది అని చెప్పొచ్చండి. ఏదైనా సరే కెరియర్లోనైతే నాకు ఒక పాజిటివిటీ కనిపిస్తుంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకుండా జస్ట్ ప్లెయిన్గా చేయండి. ఏదైనా సరే ప్రాక్టికల్గా థింక్ చేస్తూ కొన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఇంకా బాగుంటుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 4, ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ క్రోధినామ సంవత్సరం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తుంది, యూనివర్స్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయండి, దానివల్ల మీరు చాలా ఎమోషనల్ అయ్యారు అని చెప్పొచ్చు. ఈవెన్ ఇప్పటికీ ఎమోషనల్ అవుతున్నారు, కొన్ని విషయాల్లో సఫర్ అవుతున్నారు. బట్ ఈ ఇయర్ మాత్రం మీకు ఏంటంటే థింగ్స్ బెటర్ అవుతాయి అని చెప్పొచ్చండి. పాస్ట్లో ఏంటంటే మీ లైఫ్లో కొన్ని చేంజెస్ వచ్చాయి, మీరు ఏంటంటే వాటిని ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకో కానీ ఇది మీకు ఏంటంటే కష్టం అనిపిస్తుంది. కానీ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు పాస్ట్లోనే అలా ఉంటూ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్నే బేస్ చేసుకొని అంటే ముందుకు వెళ్ళాలి అనుకుంటే
అది కష్టం అండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా పాస్ట్‌ని రీకలెక్ట్ చేసుకున్నట్టయితే జస్ట్ హ్యాపీ థింగ్స్‌ని మాత్రమే రీకలెక్ట్ చేసుకోవాలి. అంతేకాని మీరేంటంటే కంప్లీట్‌గా పాస్ట్‌లో మీకు జరిగిన ఆ బ్యాడ్ థింగ్స్‌నే కానీ అంటే గుర్తు చేసుకొని ముందుకు వెళ్తుంటే ఏమవుతుందంటే ఇంకా మీకు బర్డెన్‌లా అనిపిస్తుందండి. ఈ ఛాలెంజెస్ అనేవి ఎప్పటికీ పోవు అని అనిపిస్తుంటది. నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒకవేళ మీరు రిలేషన్‌షిప్‌లో కానీ సఫర్ అయినట్టయితే మీరు రిలేషన్‌షిప్ పరంగా కొంతే తెలుసుకున్నారని చెప్పొచ్చండి. అంతా తెలుసుకోలేదు అని అయితే నేను చెప్పగలను. సో, మీరేంటంటే ఇప్పటికైనా సరే మీ ఆలోచన విధానం మార్చుకోవాలండి. ఒక పాజిటివ్ పర్సన్‌గా లేకపోతే ఒక న్యూ పర్సన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సుంటుంది. ఎందుకంటే ఈ ఇయర్ మాత్రం కొంచెం మీరు హీల్ అయ్యి కొన్ని లెసన్స్ కానీ మీరు నేర్చుకుంటే డెఫినిట్‌గా దీని పరంగా మీరేంటంటే ఒక న్యూ బిగినింగ్‌ని చూడగలరు అని నాకనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఒకవేళ మీ మ్యారేజ్ లైఫ్ అనేది డిస్టర్బెన్స్‌గా ఉండి మీరేంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయా లేదా అనే ఒక డౌట్‌లో కానీ ఉంటే డెఫినిట్‌గా వర్కౌట్ అవుతాయనే చెప్తానండి. కాకపోతే కొంచెం కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ కానీ, ఛాలెంజెస్ కానీ ఉంటాయి. వాటిని ప్రాపర్ వేలో కానీ ఓవర్‌కమ్ చేస్తే మాత్రం డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. కానీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మీకు ఇంపార్టెంటే. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇయర్ నాకేమనిపిస్తుందంటే కొంతమంది వ్యక్తుల వల్ల అంటే మీరు సఫర్ అవుతారు అని అనిపిస్తుంది. అంటే సఫర్ అవ్వడం అంటే ఇంకేంటో కాదండి. ఇక్కడ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీకు ఫస్ట్ రావాలి. మీకు మీరు ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి. అంతేకాని ఇక్కడ ఆపోజిట్ వ్యక్తులు లేకపోతే ఆపోజిట్ సిట్యుయేషన్స్ మీకు టాప్ ప్రయారిటీ అవ్వకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా చేస్తున్నారు అంటే అది మీకోసమే. సో, మీకోసం మీరు చేసేదేంటంటే మీకు హ్యాపీనెస్ ఇచ్చేలా ఉండాలి. అది మాత్రం అస్సలు గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ మీలో ఎవరైనా సరే అబ్రాడ్ ఛాన్సెస్ కోసం కానీ ట్రై చేస్తుంటే లైక్ ఏంటంటే అబ్రాడ్‌లో జాబ్ ఆఫర్స్ కోసం కానీ, అబ్రాడ్ స్టడీస్ కోసం కానీ చూస్తుంటారు కదా! సో, మీకైతే డెఫినిట్‌గా ఆ ఛాన్స్ ఉంది అని చెప్పొచ్చండి. ఈ ఇయర్ మేబీ అవి వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే పాస్ట్‌లో ఎవరైనా పర్సన్స్ కానీ, పాస్ట్‌లో ఏవైనా ప్లేసెస్‌కి కానీ మళ్ళీ విజిట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అది కూడా నేను మీకు చెప్తున్నాను. అండ్ కెరియర్ విషయానికి వచ్చేటప్పటికి కొంత స్ట్రగుల్‌లా అనిపిస్తుంటది. ఎందుకంటే ఆహ్, బ్యాలెన్స్ చేయలేకపోతుంటారు. మీకే ఇబ్బందులు ఉన్నట్టుగా అనిపిస్తుంటది. అంటే ఫోకస్ అనేది ఉండదనమాట. ఎందుకంటే ఇంత కష్టపడినా సరే థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు. అసలు వర్కౌట్ చేయాలా వద్దా అని డౌట్ కూడా వచ్చేస్తుంటది. బట్ ఈ టైంలో అస్సలు గివ్ అప్ ఇవ్వొద్దండి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ డ్రీమ్స్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతారు. కాకపోతే వాటిని మీరు ట్రస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ కెరియర్ షిఫ్ట్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా నేను చెప్పేదేంటంటే అస్సలు గివ్ అప్ చేయొద్దు. ట్రై చేస్తూనే ఉండండి. ఈవెన్ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా నేను చెప్పేది ఇదే. గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదండి. అలా ట్రై చేస్తుంటే డెఫినిట్‌గా సక్సెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీ డ్రీమ్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయి. కాకపోతే మీరు ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఈవెన్ మ్యారేజ్ పరంగా కూడా మీరు ఎవరైనా సరే అంటే మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తుండి మ్యాచెస్ దగ్గరికొచ్చి వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తే ఈ ఇయర్ డెఫినిట్‌గా మీరు కోరుకున్న వ్యక్తి మీకు కనిపించడం ఛాన్సెస్ ఉన్నాయి. ఆ వ్యక్తి కూడా ఏంటంటే ఫినాన్షియల్‌గా చాలా మంచి పొజిషన్‌లో ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చండి. ఒకవేళ మీరు అమ్మాయి అయితే. ఒకవేళ మీరు అబ్బాయి అయితే మీ లైఫ్‌లో ఒక మేల్ పర్సన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారని చెప్పొచ్చు. ఫినాన్సెస్ పరంగా మీకు హెల్ప్ చేయడం కానీ, లేకపోతే మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు సార్ట్ ఔట్ చేయడానికి స్టెప్ ఇన్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. బట్ నేనొకటి చెప్తాను. మీరు కానీ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ హెల్త్ పరంగా కూడా కొంచెం కేర్ తీసుకోండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. టైమ్ టు టైమ్ మీ హెల్త్ మీద ఏంటంటే ఫోకస్ పెట్టాల్సి ఉంటుందండి. ఇలాంటి కార్డ్ ఒకటి వచ్చింది అంటే మీకేంటంటే బర్డెన్‌లా ఉంటుంది. లైఫ్‌లో మీరు ఎక్కడైనా సరే ఒక సిట్యుయేషన్ కానీ ఏదైనా ఒక దగ్గర అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంటే దాని పరంగా ఎక్స్‌ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇయర్ మాత్రం. ఎందుకో కానీ అంటే నాకేమనిపిస్తుందంటే మీరు హీల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. మీ మెంటల్ స్టేట్‌ని మాత్రం మీరు టైమ్ టు టైమ్ వాచ్ చేసుకోండి. దాని ప్రకారమే డెసిషన్స్ తీసుకోండి. నేను అందుకే కదా చెప్తున్నాను. మీకు మీరు టాప్ ప్రయారిటీ అవ్వాలండి. అండ్ లొకేషన్ కూడా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అంటే కొంతమంది హౌస్ షిఫ్ట్ అవ్వడం కానీ, ట్రాన్స్‌ఫర్స్ అవ్వడం కానీ, లేకపోతే ప్రమోషన్స్ రావడం కానీ, మ్యారేజ్ అయ్యి ఏదైనా లొకేషన్ చేంజ్ అవ్వడం కానీ, ఇలాంటివి నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి మకర రాశి వారికి. చాలా వరకు కూడా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. అండ్ ప్రెగ్నెన్సీ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దాని పరంగా కూడా నాకైతే ఒక పాజిటివ్ సైన్ కనిపిస్తుందిక్కడ. సో,
ఏదైనా సరే నేను ఒకటి మాత్రం చెప్తానండి. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే పాజిటివ్‌గానే ఉండండి. ఎందుకంటే మీరు ఇప్పటివరకు మీ లైఫ్‌లో చాలా లెసన్సే నేర్చుకొని ఉండొచ్చు. ఇంకా కూడా మీకేంటంటే కొంత యూనివర్స్ పరీక్షలు పెట్టొచ్చు. బట్ దాని మీనింగ్ ఏంటంటే అది మీకు దొరకదు, రాదు అని కాదు. మీరెంత పేషెన్స్‌తో ఉంటారు, మీరెంత బాగా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తారు అని చూడాలి అని మాత్రమే అనుకుంటుంది. సో, మీరు ఈ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తే మీ లైఫ్ ఇంకా బాగుంటుందని మాత్రం నేను చెప్పగలనండి. అండ్ చెప్తున్నాను కదా! హౌస్ పరంగా ఎవరైనా ప్లాన్ చేయాలి అనుకున్నా సరే, ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. డెఫినెట్‌గా వర్కౌట్ అయితే అవుతుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 5 ఎవరైతే ఈ కుంభరాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరం అసలు మీకెలా ఉండబోతుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, లాస్ట్ ఇయర్ మీరు కొంత సఫర్ అయ్యారు అని చెప్పొచ్చండి. అంటే ఇక్కడ కొన్ని సిట్యుయేషన్స్ ఎందుకో కానీ మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వలేదు. అంటే చాలా వరకు మీరు కొన్ని ఊహించారు. బట్ అవి అనుకున్నట్టు అవ్వలేదు సరికదా! అవి మిమ్మల్ని హాంట్ చేయడం కానీ, మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టడం కానీ, అంటే కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మీకు స్ట్రెస్సు, యాంగ్జైటీ రావడం, ఆర్ అప్పుడప్పుడు డిప్రెషన్‌లా ఫీల్ అవ్వడం ఇలాంటివైతే కొంతకాలం నుంచి మీకు జరుగుతుంది అని చెప్పొచ్చు. దానికి రీజన్ నాకు చాలా వరకు ఏమనిపిస్తుందంటే వ్యక్తులు అని అనిపిస్తుందండి. మీకు కొంతమంది వ్యక్తులతోనేంటంటే ఎనిమిటీ ఏర్పడింది. మీకు వాళ్ళకి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి నాకు క్లియర్‌గా కనిపిస్తున్నాయన్నమాట. సో, ఈ వ్యక్తులతోనేంటంటే ఆ డిఫరెన్సెస్ ఉండడం వల్ల మీరేంటంటే పీస్‌ఫుల్‌గా ఉండలేకపోతున్నారండి. ఏ రోజు ఏమవుతుందో, ఎవరు మిమ్మల్ని జడ్జ్ చేస్తారో, లేకపోతే ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అని చెప్పి మీరేంటంటే భయపడుతున్నారండి. కొంతవరకు అంటే బయటకి మంచిగానే అనిపిస్తున్నారు కానీ, లోపల లోపల మాత్రం సఫర్ అవుతున్నారు అన్నట్టుగా ఇక్కడ ఒక ఇండికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇలా ఎంతకాలం ఉండాలి అనేది కూడా మీకు ఒక ప్రశ్నలా అయిపోయిందనమాట. బట్ ఈ సంవత్సరం మాత్రం మీ లైఫ్‌లో కొన్ని న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయండి. థింగ్స్ మీకు బెటర్ అవుతాయని చెప్పొచ్చు. మీ లైఫ్‌లోకి ఏంటంటే అబండెన్స్ అనేది రాబోతుందండి. సో, మీరేంటంటే ఈ అయిపోయిన పాస్ట్ గురించి వర్రీ అవ్వద్దు. కాకపోతే ఈ పాస్ట్‌లో పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు పీస్ చేసుకుంటే మంచిది. అనవసరంగా ఈ ఆర్గ్యుమెంట్స్ పెంచుకొని అంటే ఆ ఎనిమిటీనైతే పెంచుకోవద్దండి. ఎందుకంటే మీరలా ఎనిమిటీ పెంచుకుంటే ఇది ఏ రోజైనా మీకు ఇబ్బందే. మీ ఎమోషన్స్‌నేంటంటే మీరు కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఇలా నలుగురితోని మీరేంటంటే ఎనిమిటీ పెంచుకునే బదులు అందరితో కూడా కలిసిమెలిసి అందరితోని ఫ్రెండ్లీగా ఉంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ మీకలా ఎనిమిటీ లేదు, జస్ట్ అంటే ఎక్కడో మీకు కొంత సెట్ అవ్వట్లేదు అని అనిపించినట్టయితే, అది కూడా ఏంటంటే అవాయిడ్ చేయడానికి చూడండి. అనవసరంగా పెద్దవైతే చేసుకోవద్దండి. చాలా వరకు నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీ లైఫ్‌లోని ఇప్పుడు న్యూ బిగినింగ్స్ జరుగుతాయండి. అంటే ఇదొక కెరియర్ యాస్పెక్ట్ అని కాదు, లేకపోతే అంటే మ్యారేజ్ అని కాదు, లేకపోతే ఒక రిలేషన్‌షిప్ పరంగా కాదు, ఆర్ హౌస్ అని కాదు, ప్రెగ్నెన్సీ అని కాదు, ఒక కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా సరే, అన్నిటికీ ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ ఇయర్ మీరేంటంటే హ్యాపీగా మనీ అనేది కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే మీ ఫినాన్సెస్‌తో మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఎలా అంటే స్పెండ్ చేస్తున్నప్పుడు చూసుకోండి. దేని మీద స్పెండ్ చేస్తున్నారు, అది మీకు ఎంత యూజు అనేది తెలుసుకొని స్పెండ్ చేయండి. అంతేకానీ ఆ టైంకి మనీ ఉంది కదా అని చెప్పి మీరేంటంటే ఎలా పడితే అలా స్పెండ్ చేయొద్దు. ఎందుకంటే తర్వాత మీరు ఫినాన్సెస్‌కి ఇబ్బంది పడతారంట. దేనికైనా సరే ఒక బడ్జెట్‌లా పెట్టుకొని చెయ్యండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ ఫినాన్సెస్‌తో జాగ్రత్తగా ఉండాలండి. అంటే మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే చెయ్యండి. అది ప్రాబ్లమ్ కాదు. కాకపోతే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి. అండ్ ఎవరికైనా సరే మనీ ఇచ్చినప్పుడు కూడా ఆలోచించుకోండి. అంటే తొందరపడొద్దు. మీకేంటంటే ఆ టైంకి ఇచ్చేస్తేనే బాగుంటుంది అని అనిపిస్తది. లేకపోతే ఇది వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తది. ఆ తర్వాత మళ్ళీ మీకెక్కడో హెసిటేషన్ వస్తుందనమాట. ఇది అవుతుందా లేదా అని. ఈ టైంలోనేంటంటే ఏ పని చేసినా ఫోకస్డ్‌గా చేయాల్సుంటుందండి. ఏదో జస్ట్ మీరేంటంటే చేస్తున్నామంటే చేస్తున్నాం. ఇది వర్కౌట్ అవుతుందిలే అని చెప్పి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దనమాట. డిస్ట్రాక్టింగ్‌గా ఉంటాయి కొన్ని సిట్యుయేషన్స్. చాలా ఫోకస్ అయితే అవసరం అండి. ఏదైనా ఒకటి చేస్తున్నారు అంటే
అది వర్కౌట్ అవ్వాలనే చేస్తారు ఎవరైనా కూడా, నేను కాదు అన్ను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చెయ్యాలి. అండ్ ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకోవాలండి. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూల్గా ఉండడానికే చూడండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే కెరియర్ పరంగా కూడా మీకేంటంటే బాగుందని చెప్పొచ్చండి. లైక్ ఏంటంటే ఎవరైనా కెరియర్ షిఫ్ట్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఎవరైనా ట్రాన్స్ఫర్స్ కోసం చూస్తున్నా, లేకపోతే ప్రమోషన్స్ కోసం చూస్తున్నా, అవన్నిటికీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. లొకేషన్ చేంజెస్ కూడా కనిపిస్తున్నాయండి. అంటే ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నా వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే మీరు ఎంత ఫోకస్డ్గా ఉంటే థింగ్స్ అంత వర్కౌట్ అవుతాయి. ఈవెన్ హౌస్ ప్లాన్ ఉన్నా సరే ప్రాపర్గా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఫినాన్సెస్ చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఫినాన్సెస్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలండి. ఏదైనా పర్చేస్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఎవరికైనా మనీ ఇచ్చినప్పుడు కానీ, ఇలా కొన్ని ఉంటాయి కదా, ఫినాన్సెస్తో డీల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ బిజినెస్ పరంగా కూడా నేను మీకు చెప్పేది ఏంటంటే స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయండి. కాకపోతే ఆ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే కొంతమంది సజెషన్స్ తీసుకోండి. అండ్ మార్కెట్లో తన పరిస్థితి ఏంటి అని తెలుసుకొని స్టార్ట్ చేస్తే మంచిదండి. ఇక్కడ నేను ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. అదేంటంటే ఒకవేళ మీరు ఆల్రెడీ ఇప్పటి వరకు బిజినెస్లో సక్సెస్ చూడకపోతే ఇయర్ సక్సెస్ చూడడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. చాలా పాజిటివ్గా ఉంది మీకైతే మాత్రం. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్షన్ తీసుకోండి. ఇంతవరకు మీరు ఏదైనా ఒక విషయంలో యాక్షన్ తీసుకోలేక సైలెంట్ అయిపోయి అది అవుతుందా లేదా అని చెప్పి మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ఇప్పుడు మాత్రం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఐడియల్గా ఉండొద్దు. అలానే మీరు ఏదైనా ఒక టఫ్ ఫేజ్లో ఉంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, దీన్ని అయితే ఓవర్కమ్ చేస్తారు, క్లియర్గా తెలుస్తుంది. ఇది ఎంత కష్టమైందైనా సరే వర్కౌట్ చేసుకోగలుగుతారండి. ఒక రిలేషన్షిప్ క్రైసిస్ అయినా, లేకపోతే మ్యారేజ్ లైఫ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఆర్ మ్యారేజ్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా సరే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఎండ్కి వస్తాయి. సో కొన్ని ఎండ్కి రాబోతున్నాయి కాబట్టి కేర్ఫుల్గా డెసిషన్స్ తీసుకోండి. ఎందుకంటే ఈ టైంలో మీరు ఏంటంటే కేర్లెస్గా ఉండడానికి అవ్వదు. ఏది కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా కూడా యాక్షన్ తీసుకోవద్దు అని చెప్తాను నేనైతే. న్యూ బిగినింగ్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయండి మీ లైఫ్లో. కానీ మీరు ఏదైనా ఒకటి కొత్తగా జరగాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాత్రం అది జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే అది జరుగుతుంది కదా అని చెప్పి లైట్ తీసుకోవడానికి లేదు, ఫోకస్డ్గా ఉండాల్సిన పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. మెయిన్ ఇక్కడ ఇంకొకటండి, మీరు ఏదైనా సరే ఆ టైంలో కొన్ని మీకు వర్కౌట్ అవ్వట్లేదు మీ ఫేవర్లో, థింగ్స్ ఎందుకో కానీ కొంచెం డిఫరెంట్గా ముందుకు వెళ్తున్నాయి అని అనిపిస్తే స్లో డౌన్ అవ్వండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఎందుకో కానీ నాకేమనిపిస్తుందంటే మీరు పెద్దగా ఇబ్బంది ఏం పడరు, కానీ వెనక ముందు ఆలోచించకుండా ఏమైనా చేస్తే మాత్రం ఇబ్బందుల్లోకి వెళ్తారని అనిపిస్తుందండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 6, ఎవరైతే ఈ మీనరాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ క్రోధినామ సంవత్సరం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తుంది, అసలు మీరు చేయాల్సింది ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది. సో మీలో చాలామందికి డిసప్పాయింట్మెంట్స్ ఉన్నట్టున్నాయండి. అంటే మీరు అనుకుంది ఒకటి అయింది ఇంకొకటి, లేకపోతే కొన్ని థింగ్స్ ఎందుకో కానీ మీ ఫేవర్లో వర్కౌట్ అవ్వలేదు పాస్ట్లో, లాస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. సో దీనివల్ల ఏంటంటే మీ లైఫ్లో కొన్ని ట్రాన్స్ఫార్మేషన్స్ రావాల్సి ఉన్నాయి, కానీ మీరు ఎందుకో కానీ చేంజ్ అవ్వలేకపోతున్నారు. మీరు ఇంకా ఆ ఓల్డ్ ప్యాటర్న్స్కే స్టిక్ అయి ఉన్నారు, లేకపోతే ఆ పాస్ట్ గురించే ఎక్కువ ఆలోచించి ప్రజెంట్ మీద కానీ ఫ్యూచర్ మీద కానీ ఫోకస్ పెట్టలేకపోతున్నారు అని చెప్పొచ్చు. ఏదైనా సరే నేను మీకు ఒకటి చెప్తానండి, అదేంటంటే మీరు మాత్రం ఇకనైనా సరే మారాల్సి ఉందండి. మీరేంటంటే ఒక్కలే అలా లోన్లీగా ఉండడం కానీ, లేకపోతే పెద్దగా ఏ పని చేయకుండా లేజీగా ఉండడం కానీ అలాంటివి చేయొద్దండి. మీరేంటంటే కొంతవరకు వ్యక్తులతో కలవాల్సి ఉంటుంది, వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది, వాళ్ళ సజెషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోలేకపోతే ఇక్కడ ఎవరిదైనా సజెషన్ తీసుకోవచ్చు, అంతేకాని ఎస్కేప్ అయ్యి లేకపోతే మీరు ఏంటంటే మీ ఓన్ వరల్డ్లో స్టిక్ అయిపోయి ఉండాల్సిన అవసరం లేదండి. కొంచెం ఓపెన్ అప్ అవ్వడానికి చూడండి, బయట ప్రపంచంలో ఎక్కువ తిరగండి, ఆర్ బయట వ్యక్తులతో మింగిల్ అవ్వండి. అంటే మీకు నమ్మకం లేని వ్యక్తులు కాదు, కానీ మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీ వ్యక్తులు అనుకున్న వాళ్ళకి ఏంటంటే బాగా కనెక్ట్ అవ్వడానికి చూడండి.
చాలా వరకు నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే న్యూ బిగినింగ్స్ కూడా జరుగుతాయండి. కాకపోతే మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకో కానీ మీరు కొన్ని థింగ్స్‌ని బ్యాలెన్స్ చేయలేరు. కొంత ఇబ్బంది పడతారు అన్నట్టుగా నాకు ఇక్కడ అనిపిస్తుంది. బట్ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు సిట్యుయేషన్స్‌ని ఎంత బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తే మీ లైఫ్ అంత బెటర్ అవుతుందండి. మీరు ఎస్కేప్ అవ్వడం చూస్తే అది ఇంకొంచెం కాంప్లికేటెడ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఎస్కేప్ అయినా తర్వాతైనా అదేదో ఒక వేలో మిమ్మల్ని హాంట్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో అయితే కొంత ఇబ్బందులు పడ్డారు కానీ, ఈ ఇయర్ మాత్రం మీకు బాగుందనే చెప్పాలండి. మీరేంటంటే కెరియర్ పరంగా కానీ, అంటే షిఫ్ట్ అవ్వాలి అనుకున్నా, లేకపోతే ఏదైనా ఒక జాబ్ రావాలి అని ట్రై చేస్తున్నా, లేకపోతే బిజినెస్ పరంగా మీరేంటంటే వర్కౌట్ చేసుకోవాలి అని చూసినా సరే, ఎవరిదైనా సజెషన్స్ తీసుకోవడం మంచిదండి. పార్ట్నర్‌షిప్ తీసుకోవడం కానీ, లేకపోతే ఎవరినైనా సరే అడిగి డెసిషన్స్ తీసుకుంటే మంచిదండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు ఒక్కలే సోలోగా వర్కౌట్ చేసుకోలేరు అని అనిపిస్తుంది. చాలా వరకు కూడా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే వ్యక్తుల సపోర్ట్ అయితే తీసుకోవడానికి చూడండి. అండ్ మీరు చాలా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మీరు ఎప్పుడైతే చేంజ్ అవుతారో మీ లైఫ్‌లో కూడా చేంజెస్ వస్తాయి. ఈ ఇయర్ అయితే మాత్రం మీరు చాలా చేంజెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. చాలా ఫ్రీక్వెంట్‌గా కూడా చేంజెస్ వస్తాయని చెప్పొచ్చు. అందరికీ ఏంటంటే కొంచెం చేంజెస్ అనేవి టైం పడతాయి. బట్ మీ లైఫ్‌లోనే ఎలా ఉంటుంది అంటే చేంజెస్ అనేవి తొందరగా వస్తాయి. లైక్ ఏంటంటే మీరు ఒక ట్రాన్స్‌ఫర్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లొకేషన్ చేంజ్ అవ్వడానికి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేకపోతే రిలేషన్‌షిప్‌లో చాలా చేంజెస్ రావచ్చు. ఇలా ఏంటంటే టైమ్ టు టైమ్ మీ లైఫ్‌లోనే ఏంటంటే చేంజెస్ అనేవి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇక్కడేంటంటే మీరు మాత్రం ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు సీక్రెటివ్‌గా లేకపోతే అన్నీ మీలో దాచిపెట్టుకొని ఉంటే కుదరదండి. అండ్ ఇంకొకటేంటంటే ఎస్కేప్ అవ్వడానికి కూడా లేదండి. చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే మీ లైఫ్‌లో ఈ ఇయర్ ఏంటంటే మీరు డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎస్కేప్ అయ్యి మీరేంటంటే ఆ టైంకి సైలెంట్ అయిపోతే అదే సార్ట్ ఔట్ అయిపోతుంది అని అనుకోవడానికి లేదు. డెఫినిట్‌గా మీరేంటంటే డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దేన్నైనా సరే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాని మీరు ఈ టైంకి మనం మాట్లాడకపోతే మంచిదిలే అని అనుకుంటే కుదరదండి. ఖచ్చితంగా మాట్లాడాలి. మీరేంటంటే ఈ ఇయర్ ఎంత ఎక్కువ మాట్లాడితే థింగ్స్ మీకు అంత బాగా బెటర్ అవుతాయి అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. చాలా వరకు ఏంటంటే మీరు మాట్లాడడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రిజాల్వ్ అవుతాయంట. మీరెంత టాకటివ్‌గా ఉండి, మీరెంత వ్యక్తులతో మింగిల్ అయితే అంత మంచిది. మీరలా ఐసోలేటెడ్‌గా ఎవరి దగ్గర ఏది ఓపెన్ అప్ అవ్వకుండా అయితే మాత్రం ఉండొద్దండి. ఈవెన్ మీరు ఇంటర్వ్యూస్‌కి వెళ్ళినప్పుడు కూడా మీరు ఎంత మాట్లాడితే అంత పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అని చెప్పొచ్చు. ఈవెన్ ఫినాన్సెస్ పరంగా కూడా ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా, లేకపోతే ఏదైనా ఒకటి పర్చేస్ చేయాలి అనుకున్నా సరే, డెఫినిట్‌గా మీరేంటంటే ఒక్కలే వెళ్లి సీక్రెట్‌గా అవన్నీ చేయడానికి లేదండి. అందరితో మాట్లాడి కొంత డిస్కస్ చేసుకొని పర్వాలేదనిపిస్తేనే అలాంటి పనులు చేయాల్సి ఉంటుంది. అంతేకాని మీరేంటంటే సీక్రెట్‌గా చేస్తాము అనుకుంటే, ఆ తర్వాత ఏదో ఒకటైతే జరగబోతుంది. అది కూడా నేను మీకు చెప్తున్నాను. సోలోగా అయితే మాత్రం ఏ విషయంలో కూడా డెసిషన్స్ తీసుకోకపోతే మంచిది మీరైతే. హెల్త్ పరంగా కూడా మీకేదైనా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తున్నా, అనీజీగా అనిపిస్తున్నా సరే, మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ, లేకపోతే మీ వెల్ విషర్స్‌కి చెప్పడం కానీ చేయండి. అంతేకాని సీక్రెటివ్‌గా ఉండొద్దండి. మీరు ఎక్కడైతే దాచిపెట్టాలి అనుకుంటారో అది కాంప్లికేట్ అవుతుంది అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలి అంటే. అండ్ ఇయర్ ఒకవేళ కానీ మీకు మ్యారేజ్ అవ్వకుండా మ్యాచెస్ కోసం చూస్తున్నట్టయితే డెఫినిట్‌గా మ్యారేజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ మ్యారేజ్ కూడా ఎలా ఉంటుంది అంటే చాలా వరకు పేరెంట్స్ కన్సెంట్‌తోనే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఏంటంటే వాళ్ళు సపోర్ట్ చేసి అందరూ ఒప్పుకొని మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఇది లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్డ్ మ్యారేజ్ అయితే డెఫినిట్‌గా పేరెంట్స్ చేస్తారు. బట్ లవ్ మ్యారేజ్ కూడా పేరెంట్స్ ఒప్పుకొని చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలా పాజిటివ్‌గా ఉంది మ్యారేజ్ విషయంలో మాత్రం. అండ్ ప్రెగ్నెన్సీ విషయానికి వచ్చేటప్పటికి అది కూడా కొంత పాజిటివ్‌గానే ఉంది కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుందండి. చేంజెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో, కామన్‌గా ఇప్పుడు హౌసు, కెరియరు ఇలాంటి వాటిలోనే ఏంటంటే మీరు ఫ్రీక్వెంట్‌గా చేంజెస్‌నైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. రిలేషన్‌షిప్‌లో కూడా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఒకటేనండి. మీ పార్ట్నర్ దగ్గర మీరు ఏది కూడా దాచిపెట్టొద్దు. ఓపెన్‌గా మాట్లాడండి. మీ ఫీలింగ్స్‌ని ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయండి. ఎప్పుడైతే మీరు వాళ్ళతో ఎక్కువ మాట్లాడతారో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా మిస్‌కమ్యూనికేషన్ ఉన్నా, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా వెంటనే క్లియర్ అయిపోతాయండి. ఎప్పటిదప్పుడు క్లియర్ చేసుకుంటూ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ టైంలో మనం ఎందుకులే ఎక్కువ మాట్లాడడం అనుకోని సైలెంట్‌గా ఊరుకుంటే వాళ్ళు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. సో, మీరేంటంటే
ఇలా ప్రతి విషయంలో కూడా కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే మంచిది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. అండ్ మీ సిచ్యువేషన్స్ గురించి ఇంకా మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.